నమస్తే అశోక్ కుమార్ గారు. నమస్తే అండి. సార్, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంటులో మద్యం కుంభకోణం గురించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు కదా, అసలు ఎందుకు చేశారు ఏంటి విషయం? ఏంటంటే ముసుగులో గుద్దులాట ఎందుకు అని చెప్పి మనం టోటల్ ఈ వ్యవహారం చూస్తే మనకు అర్థమవుతుంది. ఇన్ని రోజులు మన రాష్ట్ర స్థాయి రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి మద్యం వ్యాపారం దేశ స్థాయిలో అంటే దాదాపు 545 మంది ఎంపీలు, అటు సైడ్ రాజ్యసభ ఎంపీలు, వీళ్ళందరూ ఒక షాక్ గురయ్యే విధంగా నిన్న లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఈ విషయం పైన పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఆలోచన ఎట్లుంది, ఇండియాని డిజిటల్ మార్కెట్ వైపు తీసుకెళ్లాలని చెప్పి ఆయన ఆలోచనలో ఉన్నారు. సో ఇందులో భాగంగా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్, దీనివల్ల ఏదైనా సరే ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్స్ కానీ ఎక్కడి నుంచి అయినా తప్పుగా డబ్బులు వచ్చినాయని, అధికాధికంగా డబ్బులు వచ్చినా కూడా ఈ యొక్క పాన్ కార్డ్ ఎఫెక్ట్ అవుతుంది, డిఫాల్ట్ గా మన రాష్ట్రంలో మన దేశంలో అవినీతి అనేది తగ్గుతుందని చెప్పి నరేంద్ర మోడీ గారి ఆలోచన. కానీ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో చేసిన వ్యవహారం ఏ విధంగా ఉందంటే, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి మొత్తం 680 కోట్ల రూపాయలు మాత్రమే విత్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, అంటే కంటికి కనిపించే విధంగా ఆ డీడీలు తీసే రూపంలో కానీ ఈ రకాన్ని చేసినట్టు జగన్మోహన్ రెడ్డి. దీనివల్ల దాదాపు 99,000 కోట్ల రూపాయలు మొత్తం ట్రాన్సాక్షన్స్ జరిగితే మద్యానికి సంబంధించి ఏకంగా 18,000 కోట్ల రూపాయలు లెక్కాచారం లేకుండా ఇట్లా పోయిందో కూడా తెలియలేదు ఇది అని చెప్పి నరేంద్ర మోడీ గారి దృష్టికి, పార్లమెంటు దృష్టికి లావు శ్రీకృష్ణదేవరాయలు అయితే తీసుకురావడం అంటూ జరిగిందండి. సో మరి లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యల వల్ల మరి ఏదైనా సీరియస్ గా అయ్యే ఛాన్స్ ఉందంటారా? 100% అవుతుంది. ఎందుకంటే అది సాక్షాత్తు పార్లమెంటు ప్రతి ఒక్కటి మన రాష్ట్ర స్థాయిలో మాట్లాడుతూ ఉన్నా కూడా అసెంబ్లీలో ప్రతి విషయం మినిట్స్ నోట్ చేస్తూ ఉంటారు. ఏదన్నా ఒక తప్పుడు వ్యాఖ్య చేసినా కూడా అయ్యా దయచేసి మినిట్స్ ని తొలగించండి అని చెప్పి స్పీకర్ని రిక్వెస్ట్ చేయడం, అంటే అసెంబ్లీలో కూడా ఏదైనా ఒక ఎమ్మెల్యే మాట్లాడేది కూడా అంత వాల్యుబుల్. అటువంటిది దేశ స్థాయిలోని పార్లమెంట్లో మాట్లాడినప్పుడు ఇప్పుడు కాకుండా 10 రోజులకో 10 రోజులు కాకుంటే 15 రోజులకో ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఈ రోజు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అటు చెప్పారు కదా, దేశంలో మిగిలిన ఎంపీలందరూ లేదా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎంపీలు అంటే దొంగ నన్నే అంటున్నావు వెనకలు వచ్చేది ఎమ్మ ముగుడు అనేది ఒక సామెత ఉంటుంది కదండి. ఆ రకాన ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది అణువంతా, కేవలం సముద్రం నీటి బొట్టంతా, సముద్రం అంతా వ్యవహారం ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లిక్కర్ స్కాము అని చెప్పి దేశంలో ఎంపీలందరికీ కనువిప్పు కలిగే విధంగా లావు శ్రీకృష్ణదేవరాయలు అయితే చెప్పడం జరిగింది. సో ఈ వ్యవహారం నిశ్చితంగా పరిశీలించి చూస్తే అండి 99,000 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగితే ఓవరాల్ 5 ఏళ్ల కాలంలో, అంటే ఒక సంవత్సరం 29,000 కోట్లు, ఒక సంవత్సరం 18,000 కోట్లు, ఆ రకాన మొత్తం ఓవరాల్గా 99,000 కోట్లు. ఒక మాటలో 1,00,000 కోట్లు అనుకోండి, 1,00,000 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగితే 18,000 కోట్ల లాభాలు ఎట్లా పోయినాయో ఏ జోబిల్లోకి పోయినాయో అర్థం కాలేదు. దానికి క్రియాశీలకంగా 4,000 కోట్ల రూపాయలు విదేశాలకు తరలించినట్టుగా లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్లో అయితే చెప్పడం జరిగింది, అంటే హవాలా మార్గంలో. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఏమన్నారంటే మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని చెప్పి, మరి తను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా లాభాలు రప్పించింది కూడా మద్యం నుంచే. మన దానికి మీరేమంటారు? మాట తప్పును మడమ తిప్పును అంటే పులివెందల పులి ఇన్ని సైడు డప్పాలు కొట్టుకునేది వ్యాపారం ఇది జగన్మోహన్ రెడ్డిది. ఈ మద్యానికి సంబంధించిన ఆలోచన చేస్తే అండి, ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట తప్పును మడమ తిప్పును అన్నాడో, ఈ వ్యవహారము ప్రభుత్వంలోకి వచ్చినాక నిజంగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను కూడా ఓటేశాను ఒక మాటలో చెప్పాలంటే. అంటే ఆ టైంలో కొత్తగా మాత్రం అనిపించేదండి, కొత్తగా ఒక యువకుడు వస్తున్నాడు, ఇది చేస్తాను, అమరావతి రాజధాని, అటు సైడ్ చంద్రబాబు గారు అమరావతి రాజధాని అని చెప్పినాడు, నేను అమరావతి రాజధాని పెడుతున్నాను అట్లా. అంటే భేషజాలకు పోకుండా జగన్మోహన్ రెడ్డి ఇంత ఓపెన్ గా ఉన్నాడని చెప్పి ఆ రోజున్నటువంటి యువకులు ప్రతి ఒక్కరు అనుకున్నారు. అందుకు జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పి ఓటేశారు. వస్తానేమైంది, ప్రజావేదిక కూల్చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అది కట్టారని చెప్పి, అంటే ఈయనకు అధికారం ఏదైనా 90 ఎమ్మెల్యేలు అట్లా ఇచ్చింటే సరిపోయింది. అది నా అంచనా ఆ మాదిరి ఇచ్చిందంటే జగన్మోహన్ రెడ్డిలో కొంచెం ఆ రేంజ్లో ఒక తెలియని బలుపు అవి ఉంటాయి కదండి, అవి వచ్చేటి కాదు. 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు కదా అని చెప్పి అమరావతి విషయంలో 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు ఆటాడేశాడు. అవ్వాతాతలకు పెన్షన్ ఇస్తాను, 1000 రూపాయలు పెంచుతా అని చెప్పి సంవత్సరానికి 250 పెంచుకుంటా వచ్చాడు. మద్యపాన నిషేధం అన్నాడు. నాకైతే రామారావు గారు కనిపించారు ఈ జగన్మోహన్ రెడ్డిలో, ఇటువంటి తోడు రావాలరా, భావితరాలకు బాగుంటుందిరా అనుకున్నాడు చాలా మంది యువత. ఆ రకాన్ని జరిగిన వ్యవహారం జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కానీ పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడిన విధానం చూస్తే, సో చాలా మంది ఇంప్రెస్ అయ్యారు, ఆయన గెలిపించారు. వచ్చి రావడంతో ఏం చేశాడు, 100 రూపాయలు విలువ చేసే మద్యాన్ని 300 రూపాయలు తీసుకెళ్లడము. ఎందుకు మా మాదిరి చేస్తున్నాం స్వామి అంటే, 300 అయితే ఎవరు తాగలేరు కదా అంటాడు. అదేం లాజిక్ నాకు అర్థం కాల. పొద్దున నుంచి సాయంత్రం దాకా అండి ఒళ్ళు ఓనం చేసుకొని కష్టపడే వాళ్ళు ఉంటారు. సాయంత్రం దాకా కష్టపడితే నీకు 500 వస్తుంది మహా అంటే, 250 కూలి పొద్దున్న నుంచి మధ్యాహ్నం సాయంత్రం దాకా. ఈ 500 రూపాయలు అంతసేపు ఒళ్ళు ఓనం చేసుకునే వాళ్ళు ఒక క్వార్టర్ అంటే 250 రూపాయలతో వాళ్ళు తృప్తిపడే వాళ్ళ తృప్తిపడరు. ఈ 500 రూపాయలు తగలేస్తారు మందుకి. చాలా మంది 100లో 30 మంది అయినా మాత్రం తగలేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ జీవితాలు ఆడనే పోలా, దుర్భరం అయిపోలా.
ఇంటికి పోతే భార్య బిడ్డలు అసహించుకున్నారు ఆ యొక్క భర్తని. ఏందుకు మాది చేస్తున్నాం, ఇంట్లో కడుపుకి తినేదానికి కూడా లేదని, రెక్కాడితే కానీ డొక్కాడదని ఉంటారు కదండి. చాలా మంది జీవితాలు ఆ విధంగా ఉంటాయి. సో తెలిసి తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల్ని ఈ యొక్క అంధకారాన్ని నెట్టేశాడు. స్లేవరీ అంటారు, అంటే బానిసలను చేసుకున్నారు. ఇటువంటి వాళ్ళకు ఉండే జాక్పాట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి డీబీటీ ద్వారా డబ్బులు వేసేయాలి. రైతు భరోసా, ఆటో వాళ్ళకి 10,000 వేయడము, లేదా నాయి బ్రాహ్మణులు పలానా డబ్బులు వేయడము, దానికోసం వెయిట్ చేసి అంటే మిగిలిన రోడ్లు వేసేదిలా, రాష్ట్ర యువతకి ఉద్యోగాలు కల్పించేదిలా. అంటే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి కనసన్నుల్లోనే ఉండాలి. 5,500 పైన ఆధారపడి చూసి ఆశపడి రోజు డైలీ మందుకు తగిలేస్తున్నారు. అడపాటు పాపులు అవుతాయి. 5,500 అప్పులకి ఇచ్చేయడమో, మళ్ళీ దాంతో తాగేయడమో. తెలిసి తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్ర ప్రజల్ని స్లేవరీలోకి నెట్టేశాడు. అంటే బానిసలు చేసుకున్నాడు. మొత్తం వ్యవహారం ఆడ మొదలైందంటే ఈ మందుకు సంబంధించి కసిరెడ్డి, రాజశేఖర రెడ్డి, అదేవిధంగా సునీల్ రెడ్డి, నిన్న ఆయన పైన కేసు పడింది. మిథున్ రెడ్డి, వీళ్ళందరూ హైదరాబాద్ కేంద్రంగా, అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా 200 క్యాష్ మిషన్లతో 900 మంది పనిచేశారంటే ఇంక అర్థం చేసుకోండి ఎవరు జోబులు లేకపోయినాయి డబ్బులు. దాంట్లో లావు శ్రీకృష్ణదేవరాయలు 4,000 కోట్లు ట్రాన్సాక్షన్ విదేశాలకు పోయింది. మన దేశానికి చెందాల్సిన డబ్బులు విదేశాలకు పోయినాయని చెప్పి నరేంద్ర మోడీ గారి దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. అంటే మద్యపాన నిషేధం అనేది అప్పట్లో ఎన్టీ రామారావు గారి వల్లే పూర్తిగా అవలేదు సార్. మరి అలాంటిది ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, లేదంటే ఏ ప్రభుత్వం వచ్చినా మద్యపాన నిషేధం అనేది కష్టమే. దానికి బదులు మద్యాన్ని నాణ్యత పెంచితే బెటర్ అంటారా, లేదంటే పూర్తిగా నిర్మూలించడానికి ప్రయత్నిస్తే బెటర్ అంటారా? మంచి క్వశ్చన్ అడిగారండి. మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. మద్యం అంటేనే ఒక చెత్త. నా మాటలు కాదు, వైసీపీ వాళ్ళ మాటలు, వైసీపీ సోషల్ మీడియా మాటలు. మద్యం అంటేనే చెత్త, దాంట్లో మళ్ళీ ఏం క్వాలిటీ అంటాడు అమ్మటి రాంబాబు, ఇటువంటి వాళ్ళు మీడియా పైకి వచ్చి. అది ఏమన్నా వ్యాఖ్యల. 1,00,000 మంది చచ్చిపోయినారు వైసీపీ హయాంలో ఈ కల్తీ మద్యం తాగి. జగన్మోహన్ రెడ్డి ఏదైతే జే బ్రాండ్తో రాయల్ ప్యాలెస్లు, గోల్డ్ మెడలు, ప్రెసిడెంట్ మెడలు, ప్రెసిడెంట్ మెడల్ వచ్చిందంటే మన రాష్ట్రంలో ఎవరికి ప్రెసిడెంట్ మెడల్ అని మనం చూస్తే ప్రతి మద్యం దుకాణంలో ఉన్నాయి ప్రెసిడెంట్ మెడల్లో. ఎంత అవకాశం ప్రెసిడెంట్ మెడల్ ఏంది పేరు పెట్టేది. వీళ్ళు చేసిన దోపిడీ ఒక కల్తీ మద్యం పెట్టి రకరకాలుగా కొట్టేశారు. 4,000 కోట్లు విదేశాలకు తరలించేశారు. ఆ ట్రాన్సాక్షన్ అనేది ఈయన ఎలివేట్ చేసినాడు. కానీ మీరు చెప్పినట్టు కల్తీ మద్యం ఏదైతే సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు చేశారో, మద్యం అంటేనే చెత్త, దాంట్లో మళ్ళీ క్వాలిటీ ఏంది అనడం, చెత్తలో క్వాలిటీ ఏందని దీన్ని నాకు ఉదాహరిస్తా ఒక మాట చెప్తాను చూడండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ ఉన్నప్పుడు కొన్ని వేల మెట్రిక్ టన్నులో చెత్త నిండిపోయింది. అంటే మీరు అడుగుతాను ఒక సబ్జెక్టు, నేను చెప్తాను ఒక సబ్జెక్ట్, ఉదాహరిస్తున్నాను. ఇప్పుడు 1,000 టన్నుల మెట్రిక్ టన్నులు ఆడ పెరిగిపోయింది. అటు తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం మనం చూసాం. అంటే అక్కడ పోయినప్పుడు గలీజ్గా వాసన వచ్చే విధంగా, తిరుమల పవిత్రతని దెబ్బతీసే విధంగా, మీకెందుకు టీటీడీ మండలి ఎందుకు, ఆడ అధికారులు ఎందుకు, ఆడ మెట్రిక్ టన్నులు చెత్త ఉంటే ఇప్పుడు ఏం చేశారు బిఆర్ నాయుడు గారు, అక్కడ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు ప్రతి నెల దాన్ని రీసైక్లింగ్ చేసేయడం, దాని నుంచి మళ్ళీ ఆదాయం పుట్టించడం, ఆదాయం టీటీడీని పెంచి పోషించడం, ఆ రకాలు ఉండాలి వ్యవహార శైలి. సో ఈ చెత్త అనే వ్యవహారాన్ని కల్తీ మద్యం తాగండి 1,00,000 మంది చచ్చిపోయినారు మన ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పటికి 3 నుంచి 4 లక్షల మంది కిడ్నీ బాధితులు, లివర్ బాధితులు నరకయాతన అనిపిస్తున్నారు. ఈ పాపం అంతా ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి చేస్తాడు అంటే యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళేమో మంచి మద్యం ఇది తాగుతారు. నాశనం అయిపోయింది ఎవరు? అట్టడుకు వాళ్ళ జీవితాలు కోల్పోయింది ఎవరు? మన రాష్ట్ర ప్రజలే. ఇది తప్పు కాదు, ఇంకొకటి కాదు, ఇది పాపం. గుర్తుపెట్టుకో, ఆయన చేసింది చాలా అంటే చాలా పాపం. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఈ సునీల్ రెడ్డినో, మిథున్ రెడ్డినో లేకుండా ఉంటే గోక్ర కాదు, జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కట్టకటాలకి వెనకలికి వెళ్తాడు. ఎందుకంటే గతంలో సీఎంగా పనిచేసినటువంటి కేసీఆర్ కూతురే పోయింది. సీఎంగా పనిచేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా జైలుకి వెళ్ళి వచ్చారు. లెక్కర్ స్కామ్ అణువంతా. ఇది చూడండి, దేశ స్థాయి లెక్కల పెద్ద స్కామ్ ఇది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కట్టకటాలకి ఖచ్చితంగా పాల్గొతాడు. అంటే గత వైసీపీ హయాంలో తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వ హయాంలో అరెస్ట్ అవుతున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఇప్పుడు చూస్తున్నట్లయితే మద్యం కుంభకోణం కూడా ఉన్నాయి కదా, మరి ఆయన మీద అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? సో జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో తప్పించుకున్నాడు. చంద్రబాబు గారి ప్రభుత్వంలో అలా కొట్టేద్దాము బాబు గారి ప్రభుత్వానికి ఉంది, అలా కొట్టి మరి చూపిస్తాడు. ఆయన వ్యవస్థను ఏ రకాన్ని మేనేజ్ చేసుకుని ఆ సమయం ఆసన్నం అయిపోయింది. ఒక్కరు వెళ్తానే ఉన్నారు జైలుకి. జగన్మోహన్ రెడ్డి టోకన్ అతి త్వరలో ఉంది. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.